మళ్ళా మొత్తం కూడా ప్రపోజల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు కోరేది ఒకటే, గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు పూర్తి కావడం లేదు, అవన్నీ పెండింగ్ ఉండడం వల్ల కొత్త నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పిన తర్వాత ఈరోజు అధికారులను కూడా సీరియస్గా ఆదేశం జరిగింది. ఎందుకంటే ఈడొక దంద నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అవుతారు ఇక్కడ. అందుకే ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే సిపిఆర్ చెప్తాను నేను, ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళకి క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ. సిండికేట్ అవుతారు, సిండికేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు. ఒక్కొక్కరు 10 వర్క్స్ తీసుకుంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు, తట్ట మొరం పోస్తారు, ఒక టిప్పర్ కంకర వేస్తారు, పోతారు, ఇంకో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడొక బిల్ రాకుంటే ఈ పనులు ఆపిస్తారు. అంటే కేంద్రం ఇచ్చే పైసలు నేరుగా వస్తున్నాయి, అన్ని నిధులు వస్తున్నాయి. కానీ ఒక్కొక్క కాంట్రాక్టర్ 10 పనులు చేసుకొని ఇక వేరే కాంట్రాక్టర్ రానియరు. మనం పని చేద్దామని ఆలోచన రానియరు. ఎందుకంటే సిండికేట్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఏదో ఒక లీడర్ పట్టుకుంటారు, కమిషన్లు ఇస్తారు, పర్సెంటేజ్ ఇస్తారు, ఆ లీడర్ పట్టుకుంటారు, కాంట్రాక్టర్లు బేరిస్తారు, అధికారులను బేరిస్తారు, ఎవ్వరు రాకుండా. ఇవాళ దానివల్ల 18 వర్క్స్ శాంక్షన్ అయితే ఒక 3 వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి, 12 వర్క్స్ శాంక్షన్ అయితే 2 వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏమంటారు, నిధులు తీసుకురాలే, నిధులు రాలే అంటారు. నిధులు వస్తున్నా కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి పని చేయకుండా ఉంటారు. కాబట్టి సిండికేట్ అయ్యే కాంట్రాక్టర్లు మీద కంపల్సరీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారిని వాళ్ళకి సూచించడం జరిగింది.